ప్రభు నాకేం చేశాడు, నేను ఎందుకు ప్రభుని నమ్ముకోవాలి, ఎందుకు ప్రభులో నడవాలి నువ్వు అనుకుంటున్నావా? చూడు, నీ జీవితంలో ఎంతో నష్టం కలగవచ్చు, బాధ కలగవచ్చు. ప్రతి పరిస్థితిని మార్చగల దేవుడు, సర్వశక్తి గల దేవుడు ఆయనే ఉన్నాడు. యోబు విషయాన్ని మనం గమనిస్తే, యోబుకు కలిగిన పిల్లలు, యోబుకు కలిగిన ఆస్తులు, యోబుకు కలిగినటువంటి పనివారు, యోబుతో ఉన్న వారందరినీ కోల్పోయాడు. అంతేకాదు, తనతో ఉన్న స్నేహితులు యోబును ఇష్టానుసారంగా నువ్వు పాపం చేశావు కాబట్టి ఇటువంటి బలహీనత కలిగింది, నువ్వు దేవుడికి ద్రోహం చేశావు కాబట్టి ఇటువంటి స్థితి కలిగిందని నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం ప్రారంభించారు. కానీ యోబు కృంగిపోలేదు. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనంలో రాయబడుతుంది, యెహోవా నన్ను చంపినా నేను ఆయన వైపే కనిపెడతానని. ఎంత గొప్ప విశ్వాసం! సమస్తము కోల్పోయినప్పటికీ, అన్ని విషయాలు నిరుత్సాహం కలిగినప్పటికీ యోబు అంటున్నాడు, నేను ప్రభు వైపు చూస్తాను, ఆయన నాకు ధైర్యమై ఉన్నాడు, ఆయన నాకు బలమై ఉన్నాడు అని గొప్ప విషయముతో నిలబడగలుగుతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా యోబుకు కలిగిన విశ్వాసాన్ని, యోబు కలిగినటువంటి ఆ గొప్ప తీర్మానాన్ని మనం ముందుకు వెళ్తే యోబుతో ప్రభు సెలవిస్తాడు, యోబు నీ నోటిని నవ్వు కలగజేస్తాను. ఈరోజు దుఃఖపడుతున్న నీవు రేపు నవ్వబోతున్నావు. ఈరోజు అసమాధానంతో నీవు సంతోషంతో సమాధానం తిరిపబోతున్నాడు ప్రభు. ఆశీర్వాదం కోల్పోయేవా, యోబును ఆశీర్వదించినట్టుగా దేవుని బ్రతుకుని జీవితాన్ని ఆశీర్వించబోతున్నాడు. మన జీవితంలో ఒక తీర్మానం ఉండాలి, నన్ను చంపినా నీ వైపు చూస్తాను యేసయ్యా, నా జీవితానికి అప్పగిస్తున్నాను ప్రభువా, నా బ్రతుకు నీకు అప్పగిస్తున్నానని ప్రభు విషయంలో నువ్వు సమర్పించుకోగలిగితే దేవుడు నీ జీవితంలో కూడా యోబు జీవితంలో నవ్వు కలగజేసినట్టుగా నీ జీవితంలో నా దేవుడు నవ్వు కలగజేయబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక.